శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి పూజ చేయడానికి. కేవలం నిత్య పూజ ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా రాదు. ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కానీ పూజకి కానీ ఏ రకమైన నియమాలు నిష్టలు మడులు ఏమీ అక్కర్లేదు. ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ కుల ప్రాతిపదిక లేదు. అందుకే కదా వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలందరూ పొంగిపోయేది. అలాగనే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, భర్తని కూడా తీసుకొచ్చి కూర్చుని పూజ చేయండి ఇద్దరు కలిసి. మగవాళ్ళు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సామాన్యంగా వరలక్ష్మి వ్రతం అంటే ఏదో ఆడవాళ్ళ పండుగ అండి అనుకుంటారు. అది ఆ సాయంత్రం పేరెంటాలో అవన్నీ ఆడవాళ్ళ పండుగ. కానీ ఉదయం పూజ భార్యాభర్తలు కలిసి చేయండి. లక్ష్మీదేవిని చక్కగా ఆరాధించుకుంటున్నాం మన అమ్మని. అందుకని చక్కగా భార్యతో కలిసి ఉదయం పూజ చేసుకోండి. ఈ పూజ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు కూడా సామాన్యంగా మన పూజకి సరిపోయే వస్తువులే అంతే. ఇంతకీ పూజని ఉదయం ప్రభాత వేళైనా చేసుకోవచ్చు, లేకపోతే ప్రదోష వేళ సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అలాగని చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించండి, మాంసాహారం తినకుండా సాత్వికమైన ఆహారం తినండి. ఇప్పుడు ఈ పూజా విధానానికి వెళ్దాం. ఈ పూజలో మొత్తం 5 అంశాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది పీఠం, కలశం. మీరు చక్కగా ఒక పీట తీసుకొచ్చి దానిపైన బియ్య పిండితో ముగ్గు వేసి దానిపైన కొంచెం బియ్యం పోసి ఒక బట్టని పరిచి ఒక పీఠాన్ని తయారు చేసుకోండి. అలాగనే కలశం పెడతారు సామాన్యంగా, ఎందుకంటే ఇది వ్రతం కదా, వరలక్ష్మి వ్రతం. అందుకని కలశం, అందులో జలం పోసి కొన్ని అక్షింతలు, ఈ రూపాయి బిళ్ళ అవి వేసి చక్కగా ఆకులు అవన్నీ పెట్టి, మామిడి ఆకులు అవి పైన కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేయండి. మళ్ళీ కలశం మా సాంప్రదాయంలో లేదండి, ఏం చేయాలి, అక్కడ స్టక్ అయిపోకండి. పూజ శ్రద్ధగా చేయడం ముఖ్యం. ఇవన్నీ ఆ పూజకు ఉపయోగపడేవి తప్ప ఇవి పూజ కాదు. అందుకని మీ సాంప్రదాయంలో లేకపోతే మానేయండి, ఉంటే చక్కగా చేసుకోండి. రెండవది, ఈ కలశం అవి పెట్టాక పూజ చేయాలి కదా. ఈ పూజ ఎలాగా అంటే మనం మామూలుగానే ఆచమనము, సంకల్పం, కలశారాధన, గణపతి పూజ అవన్నీ చేస్తాం కదా, అవన్నీ చేయాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి లక్ష్మీదేవికి. క్షీరసాగరంలోంచి లక్ష్మీదేవి బయటకు వచ్చినప్పుడు మనకి ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ అయ్యాక లక్ష్మీదేవికి మొట్టమొదటిసారిగా చేసిన షోడశోపచార పూజ. షోడశోపచార పూజ అయ్యాక అమ్మవారికి అంగపూజ చేసి తర్వాత లక్ష్మీ స్తోత్రం, మీకు చేతనైతే కనకధార లాంటివన్నీ, శ్రీ సూక్తం అవన్నీ చదువుకోవచ్చు. తర్వాత ధూపదీప నైవేద్యాలు. ఈ నైవేద్యాలకి పెద్దగా నియమాలు ఏమీ లేవు. మీ మామూలుగా పులిహార లేకపోతే చక్కెర పొంగలి ఇలా అమ్మవారికి ఏవైతే ఆర్గింపు పెడతారో అవన్నీ, కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ కూడా ఆర్గింపు పెట్టచ్చు, అంతేకాని నియమాలు ఏమీ లేవు. తర్వాత ఈ వ్రతం చేసేవాళ్ళైతే దీనికి ముఖ్యమైనవి 3 ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే తోరం, దీనికి చాలా ముఖ్యం. అందుకని 9 దారాలు తీసుకుని వాటిని 9 ముళ్ళు వేయాలి. ఎందుకంటే నవసంఖ్య అమ్మవారికి ప్రీతి కదా, పూర్ణమైన సంఖ్యలు. అందుకని 9 ముడులు వేస్తే వాటిని గ్రంథులు అంటారు. ఆ తోర గ్రంథులు 9టికి పూజ చేయాలి. వాటికి 9 నామాలు ఉన్నాయి. అందుకని కుంకంతో కానీ లేకపోతే అక్షింతలతో కానీ పూజ చేస్తూ ఆ 9 చదవాలి. ఆ తర్వాత ఒక మంత్రం ఉంటుంది, అది చదువుతూ ఆ తోరాన్ని ఎవరి చేతన మీ కుడి చేతికి కట్టించుకోండి. దాని తర్వాత వ్రత కథలు. ఈ వ్రతంలో ఒకే ఒక్క కథ ఉంది, అందుకని ఆ ఒక్కటి చదివితే సరిపోతుంది. ఇంతకీ ఆ వ్రత కథ ఏమిటండి అంటే క్లుప్తంగా చెప్తా మీకు. చారుమతి అని ఒక తల్లి కథ. వరలక్ష్మి వ్రతాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి చేసిన మహనీయురాలు ఆవిడ. ఆవిడ వివాహం చేసుకుని భర్తతో ఆప్యాయంగా అత్తమామల్ని సేవించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలిక కింద మెదులుతూ చాలా చక్కటి జీవనం కొనసాగిస్తుంటుంది చారుమతి అనే ఆవిడ. ఒకసారి ఆ స్త్రీకి లక్ష్మీదేవి కల్లో కనిపిస్తుంది. కనిపించి రేపు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రాబోయే శుక్రవారం ఉంది కదా, ఆ రోజున వరలక్ష్మి వ్రతం అనేది చెయ్యి. అది ఎక్కడైతే చేశారో, ఎవరైతే చేశారో వాళ్ళ ఇంట్లో సమస్తమైన సంపదలతో విలసిల్లుతారు అని చెప్తుంది లక్ష్మీదేవి. చెప్పగానే ఆవిడ వెంటనే ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి చెప్పింది ఏమిటో వాళ్ళకి చెప్పి, మీరు అందరూ కూడా రండి, అందరం కలిసి వ్రతం చేసుకుందాము అని చెప్తుంది అనమాట. అప్పుడు అందరూ కలిసి వ్రతం చేసుకుంటారు. చేసుకుని వ్రతం అంతా అయ్యాక అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే, మొట్టమొదటి ప్రదక్షిణం చేయగానే వాళ్ళ కాళ్ళకి పట్టీలు వచ్చేయట, రెండో ప్రదక్షిణం చేయగానే బంగారు గాజులు వచ్చేయట, మూడో ప్రదక్షిణం చేయగానే ఒళ్ళంతా ఆభరణాలు వచ్చేయట. ఈ లోపల వాళ్ళ ఇళ్ల దగ్గర ఎన్నో ధనకనక వస్తువాహనాలన్నీ వచ్చేసి ఆ పేరెంటానికి వచ్చిన భార్యల్ని తీసుకురావడానికి భర్తలందరూ వాహనాల్లో వచ్చి వాళ్ళని తీసుకువెళ్లారు అని ఉంటుంది ఆ కథ. ఏమిటండి ఇలా ప్రదక్షిణాలు చేసేస్తే బంగారు గాజులు వచ్చేస్తాయి, ఎక్కడైనా నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఎప్పుడైనా వచ్చాయి నాకు అంటే, ఈ కథ సింబాలిజం, దాన్ని అర్థవాదము అంటారు. మొట్టమొదటి మీరు చారుమతి అనే పేరే చూస్తే, చారు అంటే మంచి, మతి అంటే బుద్ధి, అంటే మంచి బుద్ధి ఉన్న మనిషికి రిప్రజెంటేషన్ చారుమతి. చూడండి, ఆవిడ భర్తతో అన్యోన్యంగా ఉంటుంటారు, అత్తమామల్ని సేవించుకుంటుంటారు, చుట్టుపక్కల వాళ్ళందరితో సరిగ్గా ఉంటుంటారు. ఈ 3 లక్షణాలు ఉంటే అసలు ఆ స్త్రీకి నమస్కారం చేయొచ్చు. ఈ కాలంలో అవే కథలు లుప్తమైపోతున్నాయి. ఈ వ్రతాలు అలాంటివి బోధిస్తాయి, ఎలా బతకాలి అనేది. తర్వాత చూడండి, వరలక్ష్మీదేవి కనిపించి ఒక కల్లో చెప్పారు. చెప్తే ఓహో సంపదలు వస్తాయి, అయితే మా ఇంట్లో కూర్చొని చేసేసుకుందాం అనుకోలేదు ఆవిడ. అందరినీ పిలుచుకొచ్చి నాతో పాటు మీ అందరికీ కూడా సంపదలు రావాలి అనుకుంది. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే రకమైన బుద్ధే చారుమతి. అది ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. వాళ్ళందరూ కలిసి ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి పట్టీలు, గాజులు, అలాగే మెడలో నగలు అవన్నీ వచ్చాయి అని రాశారు. ఏమిటండి అవన్నీ అంటే, అది సౌభాగ్య చిహ్నాలు. అంతే కదా, గాజులు, కాళ్ళ కందెలు అవన్నీ సౌభాగ్య చిహ్నాలు. అవన్నీ లక్ష్మీదేవి దయ వల్ల వచ్చాయి. అలాగనే భర్తలు వాళ్ళని తీసుకువెళ్ళడానికి వాహనాల్లో వచ్చారు అన్నారు. అదేమిటి అంటే, భర్తతో అనుబంధాన్ని, సామరస్యాన్ని చూపిస్తుంది. అంటే వరలక్ష్మి పూజ చేస్తే సంపదలు రావడం ఒకటైతే సౌభాగ్యం నిలుస్తుంది, అలాగే ఆ భర్తతో అన్యోన్యత విలసిల్లుతుంది. దాన్ని సింబాలిక్గా చెప్పారు అక్కడ. చూడండి, మనం సామాన్యంగా భార్య ఏదో పేరెంటానికి వెళ్తే వెళ్ళిందిలే అని చెప్పి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చునే మగవాళ్ళు ఉన్నారు చాలా మంది. అలా కాకుండా పేరెంటం అయ్యేసరికి సాయంత్రం అవుతుంది కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఒకసారి ఫోన్ చేసి కారులోనో బండి మీద అక్కడికి వెళ్ళి చక్కగా భార్యను తీసుకొచ్చారనుకోండి, ఎంత పొంగిపోతుంది. అంతే కదా, నెలంతా మనకి ఎంతో కష్టపడి చేస్తుంది, చిన్న పని చేయలేమా భార్యకి. అలాంటి నీతి భర్తకి చెప్పడానికి కూడా అక్కడ సింబాలిజంగా చూపించారు. వ్రతకథలన్నీ మనసు పెట్టి చదివితే అసలు మన జీవితాన్ని మార్చేస్తాయి.
అది ఈ వ్రత కథ అయ్యాక వాయన ప్రదానం చేయాలి. అది మీ ఆడవాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇంకా చెప్పక్కలే, వాయనాలు ఇస్తారు కదా వరలక్ష్మి వ్రతం రోజు. ఇంకా ఈ పూజని ఎలా ఉపయోగించుకోవచ్చు మనము అంటే, ఇప్పుడు చూడండి, నేను ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మీరు వరలక్ష్మి వ్రతం రోజు చేయాలి. అంటే పీఠం, కలశం, అలాగే తోరగ్రంథి పూజ, అలాగే వ్రత కథలు, వాయనం ఇవ్వడం, ఇవన్నీ వ్రతానికైతే చేయాలి. ఇదే వ్రతాన్ని దీపావళి రోజు కూడా చేసుకోవచ్చు, లక్ష్మీ వ్రతం కింద. ఆ రోజు కూడా ఇవన్నీ చేయాలి. అలా కాకుండా మీరు శ్రావణ శుక్రవారం రోజు కానీ మిగతా శుక్రవారాల రోజుల్లో కానీ చేసుకోదలుచుకున్నారనుకోండి, అప్పుడు ఈ పీఠం, కలశం అవి ఏమీ ఎక్కర్లేదు. అలాగే గణపతి షోడశోపచార పూజ బదులు వక్రతుండ మహాకాయ చదువుకుంటే సరిపోతుంది. కానీ అమ్మవారి షోడశోపచార పూజ, అంగ పూజ, ధూపదీప నైవేద్యాలు అవన్నీ మాత్రం చేయాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు.